మారుతిలో ఏజీఎస్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న వెహికల్ మీరు వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ పార్ట్ వచ్చేసరికి ఆటోమేటిక్ గేర్ బాక్స్ యాక్టివేటర్ అసెంబ్లీ అంటారు. ఏజీఎస్ గేర్ బాక్స్ ఉన్న వెహికల్స్‌కి క్లచ్ సెట్ ఉంటుంది. ఆ క్లచ్ సెట్ మనం 60,000 నుంచి 80,000 మధ్యలో రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసుకోకపోతే ఏజీఎస్ గేర్ బాక్స్‌కి అసెంబ్లీకి ఉన్న కేబుల్ అనేది కట్ అయిపోతుంది. కేబుల్ కట్ అయిపోతే యాక్టివేటర్ మొత్తం మార్చాల్సొచ్చింది. ఎవ్రీ 80,000 అండ్ 90,000 కిలోమీటర్‌కి ఒకసారి క్లచ్ సెట్‌తో పాటు ఈ పిస్టన్ కిట్ కూడా రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఈ పిస్టన్ కిట్ వచ్చేసరికి మారుతి జెన్యూన్ పార్ట్స్ రీప్లేస్ చేయాలి. లేదంటే గట్ట గేర్ ఎంగేజ్ అయ్యే దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పార్ట్స్ వచ్చేసరికి ఓల్డ్ పార్ట్స్, ఈ పార్ట్స్ వచ్చేసరికి న్యూ పార్ట్స్. ఓల్డ్ పార్ట్స్ చూసారా మొత్తం అంతా అరిగిపోయి బ్లాక్ షేడ్ వచ్చేసింది. దీనివల్ల గేర్ ఎంగేజ్ అనేది లేట్ అవుతుంది. మారుతిలో ఏజీఎస్ గేర్ బాక్స్ వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే గేర్స్ అనేది లేట్గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. దానికి కారణం క్లచ్ హార్డ్ అయిపోయి ఉంటుంది. ఆ క్లచ్తో పాటు ఏజీఎస్ గేర్ బాక్స్ వచ్చే హైడ్రాలిక్ పిస్టన్ కిట్ కూడా రీప్లేస్ చేయాలి. మీ కారు కూడా ఏజీఎస్ గేర్ బాక్స్లో గట్రా కంప్లైంట్ ఉంటే గట్రా మా గ్యారేజ్ విజిట్ చేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చేసరికి ఎస్బీ మల్టీ కార్టెక్స్ సత్రంపాడు మెయిన్ రోడ్ ఏలూరు.